నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు. గిరిజన సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. సచివాలయ వాలంటీర్ వ్యవస్థను పంచాయతీలో విలీనం చేయాలి. జంగారెడ్డిగూడెం మండలంలోని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నందికోడెలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అయ్యూరి రాజేష్, మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ, జెడ్పీటీసీ బత్తిని రమణ, అరుణ, పట్టణ అధ్యక్షులు ఆకుల రాజేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొక్కలు నాటారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో ఐటీ పరిశ్రమ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే గుర్తింపు పొందేలా అగ్రభాగాన్ని నిలిపారని తెలియజేశారు. తెచ్చిన కేక్ వసంత్ లేడా? తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా, ముఖ్యంగా ఐటీ రంగంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ధర్మపురి పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం అస్వస్థతకు గురి అయ్యారు. విద్యార్థులు పాఠశాలలోని ఏఎస్ఎం లేకపోవడంతో ఒక టీచర్ సాయంతో విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. హాస్పిటల్ డాక్టర్ మమత విద్యార్థులను పరిశీలించి చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ తమకు 2 రోజులుగా కడుపులో నొప్పి, జ్వరం, విరోచనాలు బాధపడుతున్నామని తగ్గకపోవడంతో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ మమత మాట్లాడుతూ పాఠశాలకు చెందినటువంటి సుమారు 15 మంది విద్యార్థులకు జ్వరం, విరోచనాలు గురైనట్లు, నీళ్ల ఆహారం వల్ల అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. కనీసం 2 రోజులుగా అస్వస్థతకు గురవుతుంటే కనీసం పాఠశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని, తమ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు. మరి ఎప్పుడు వచ్చిర్రా మీరు? ఈరోజు. నిన్న ఎందుకు తీసుకురాలే మిమ్మల్ని? అంటే ఎవరు మీకు నైట్ మొత్తం పండుకోలే? ఏ ఊరు మీది?
మీ అమ్మ నాన్న తెలిసి చెప్పిర్రా? ఎందుకు చెప్పలే? ఫోన్ చేసి చెప్పాలి కదా, మరి ఇంటిమేషన్ చేయాలి. చెప్తావా? నేను నెంబర్ కలిపియానా? ఓకే. ఏందిరా, ఎట్లయింది చెప్పండి. చెప్పమ్మా, ఏం జరిగిందిరా? ఏమైంది? ఎందుకు వచ్చి హాస్పిటల్? స్టమక్ పెయిన్. ఎంతమందికి అవుతుందిరా మీ స్కూల్లో ఇట్లా? నువ్వు ఎంత చెప్పింది ఇక్కడికి వచ్చి? స్టమక్ మోషన్స్ అవుతున్నాయా? ఫుడ్ పాయిజన్ అన్నారా? ఏంది, ఏం ప్రాబ్లం ఏంది? జ్వరం వస్తుందా? లూజ్ మోషన్స్ అవుతున్నాయారా? చెప్పండి, ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పండి. ఈరోజు 11:30, 12కి వచ్చిందండి. ఎంతమంది పిల్లలు వచ్చినారు? 15 మెంబర్స్ దాకా వచ్చింది. ఏం జరిగింది? పిల్లలకి ఏమవుతుంది? పిల్లల్లో కొందరు ఫీవర్స్, బాడీ పెయిన్స్, కొందరు లూజ్ మోషన్స్ అని వచ్చింది. ఇప్పుడు ఎలా ఉన్నారు పరిస్థితి? ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడు నడుస్తుంది, చూడాలి. వాళ్ళు కోలుకునేసరికి ఎంత టైం బట్టి వచ్చింది? కోలుకోవడం అంటే ఒక 1-2 days అయితే ఇంజెక్షన్స్ పెడతామండి, తర్వాత ట్యాబ్లెట్స్ మారు. ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి అవుట్ ఆఫ్ డేట్. ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టినాం కాబట్టి ఇంజెక్షన్స్ కూడా యాంటీబయాటిక్ కూడా ఇంజెక్షన్సే పెట్టింది. అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద జిల్లా సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగలించినటువంటి విధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏలూరు కలెక్టర్ వద్ద ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంచాయతీ ఛాంబర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కడలి గోపాలరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సర్పంచులకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలను అధ్వానంగా తయారు చేశారని తెలియజేశారు. పారిశుద్ధ్య పడక వేసిందని పేర్కొన్నారు. పంచాయతీ సర్పంచులకు ఉత్సవ విగ్రహాలు తయారు చేయడమే కాకుండా 14-15 ఆర్థిక సంఘం నిధులను 8,660 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి స్వాహా చేశారని ఆరోపించారు. గత 4 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికై 2018 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు విడుదల చేసిన 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,600 కోట్ల రూపాయలను సర్పంచులు తెలియకుండా, సర్పంచుల సంతకం లేకుండా రాత్రి దొంగచాటుగా దోచుకోవడం జరిగింది. ఈ సర్పంచ్ నిధులు దోచుకోవడం వల్ల గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనులు చేయలేక సర్పంచులందరూ కూడా ఉత్సాహ విగ్రహాలుగా మిగిలిపోయామని పెద్ద ఎత్తున ఆందోళన చెందడం జరుగుతుంది. అట్లాగే ఈ దోచుకున్న నిధులన్నీ కూడా వెంటనే గ్రామ పంచాయతీకి జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీలలో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పూర్వకాలం నుంచి ఉన్న మైనర్ పంచాయతీల కరెంటు బిల్లు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సర్పంచుల యొక్క గౌరవ వేతనం 3,000 నుంచి 15,000 రూపాయలకు పెంచాలని చెప్పి అనేక రకమైన 15 డిమాండ్లతో ఈరోజు ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్ అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి మా డిమాండ్లు కోరుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి మా న్యాయమైన కోరికలు పోరాటం చేసుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. సర్పంచ్ అండి, మా 14-15 ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్ సంతకం కూడా లేకుండా, అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేసిందండి. మరి దీనివల్ల మాకు 1-2 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు మీ మీడియా వారు ప్రతిసారి మాకు సహకరిస్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆయన నోటమ్మట సర్పంచ్ అన్న
మాట కానీ, గ్రామ స్వరాజ్యం అన్న మాట కానీ రాలేదండి. అంటే దేశానికి గ్రామాలు పట్టుకోమని అంటారు కదా, అటువంటిది గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఆయన గ్రామాలకు రాకుండా చేస్తున్నాడు. ఉన్న నిధులే అంటే బటన్ నొక్కడం అంటారు కదా, ప్రజలకు విడుదల చేయడం కాకుండా ఇది రిటర్న్ బటన్ లెక్కన మా పంచాయతీల నుంచి ఆయన ఖజానాలోకి చేరిపోయినాయండి. అలాగే ఈ 2 సంవత్సరాలన్నర నుంచి మాకు సెంట్రల్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్తుంది, అది ఎక్కడ ఆగిపోయిందో అనేది మీ ఊరికే వదిలేస్తున్నానండి. అలాగే మా నిధులతో పాటు విధులు కూడా ఏమీ లేవండి. కేవలం విధులన్నీ కూడా సచివాలయ సిబ్బంది వాలంటీర్లే నిర్వహిస్తున్నారు. మీ గ్రామంలో పారిశుద్ధ్య పనులు కానీ మౌలిక అవసరాలు కానీ తీర్చడానికి మా దగ్గర ఎటువంటి నిధులు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామండి. ఈ రోజున మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనికరించి కనీసం వచ్చే 2.5 సంవత్సరాల కన్నా మా నిధులు మాకు ఇప్పిస్తే గ్రామాలని సుస్థిరంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ మౌలిక అవసరాలను తీర్చుకోగలుగుతాం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని ధర్మన్న భవనంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు కలింపుడి సురేందర్రావు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్దేశించి మణిపూర్లో బీజేపీ పట్ల రాజకీయం చేసి మెజారిటీ వర్గాన్ని రెచ్చగొట్టి ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని బీజేపీ పార్టీ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ గుండాలను రెచ్చగొట్టి ఆదివాసీ గిరిజనులు అతి కిరాతకంగా మానవత్వంగా మర్చిపోయి ఆడవారిని నగ్నంగా ఊరేగించడం చాలా బాధాకరమని, ఈ విషయంలో యావత్ భారతదేశం తలదించుకునే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, మణిపూర్లో ఆడవారిపై అత్యాచారం చేసి చంపేసిన ఆర్ఎస్ఎస్ గుండాలను వెంటనే ఉరితీయాలని, దానికి మద్దతు పలికినటువంటి ఆ రాష్ట్ర సీఎంను వెంటనే పదవి నుండి తొలగించాలని, లేని పక్షంలో ముందు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి సముద్రాల సుందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శిగా నా పేరు సముద్రాల బాలసుందరం. ఈ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్నవర్గం ఆఫీస్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మణిపూర్లో జరిగినటువంటి ఘటన, అది మే నెలలో జరిగినటువంటి ఘటనని ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాని మీద ఏ ఒక్క విషయం మీద కూడా అక్కడ స్పందించకుండా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని తను గుప్పిట్లో పెట్టుకొని ఇంటర్నెట్లు ఇవన్నీ కూడా అదుపులో పెట్టుకొని దాన్ని ఈరోజు వరకే మొన్నటి వరకు ప్రచారం చేయకుండా బయటికి రానిపోకుండా కుట్రపూరితంగా ఆఫ్ చేయడం జరిగింది. అది బయటకు వచ్చిన తర్వాత దాని మీద భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజల్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీని మీద అశ్రద్ధ చూపాడు. అదేవిధంగా ఇది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని మీద గట్టిగా ఈరోజు వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో కూడా ఏ యొక్క ఆదేశాలు వాళ్ళని శిక్షించడానికి ఏ ఆదేశాలు జారీ చేయలేదు. కాబట్టి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూల్చివేశారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలను వివస్త్రలుగా చేసి నగ్నంగా ఊరేగించడం భారతదేశానికే తీరనటువంటి అవమానం. అది ఆ తీరనటువంటి అవమానం ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా కంబదూరు మండలం నూతిమడుగు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రెడ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థులకు రెడ్ డే వేడుకల్లో రెడ్ కలర్ యొక్క ప్రాముఖ్యతను మరియు బ్లడ్ అండ్ హార్ట్, రోజ్, బీట్రూట్ వంటి వాటి ఉపయోగాలు వివరించి వాటి ప్రాముఖ్యతను, వాటి ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రావడం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలియజేశారు.
ఎరుపు రంగు రోజు ఈరోజు అందరికీ కృతజ్ఞతలు. మనము యాపిల్ కానీ సో ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఇవన్నీ రెడ్ కలర్ లో ఉన్నాయి చూపించడానికి. సింబల్ అంటే గుర్తు. అంటే మనము ఎక్కడైనా ప్రయాణమై పోయేటప్పుడు సిటీలో అక్కడ 3 కలర్లు చూపిస్తారనమాట. 2 కలర్లు చూపిస్తారు. అంటే ఒకటి గ్రీన్ కలర్, ఒకటి రెడ్ కలర్. గ్రీన్ కలర్ పడినప్పుడు మనం బయట పోవాలి, రెడ్ కలర్ పడినప్పుడు నిలవాలి. అంటే ఇది డేంజర్ అని కూడా చెప్పొచ్చు. ఈ కలర్ ని డేంజర్ కలర్, సో జాగ్రత్త అని. ఈ కలర్ ని మనము ఎక్కువ యూజ్ వాడు. సో దాన్ని ఈరోజు ఆ రెడ్ రోజు ఈరోజు జరుపుకోవాలని టీచర్స్ మరి మా ప్రిన్సిపల్ సారు ఎంతో దీన్ని శ్రమ పడి ఇంత కష్టపడినారు టీచర్స్ అంతా. అందరికీ థ్యాంక్స్ మేడం. సో మా విన్నపము మన్నించి మేము చెప్పినప్పుడే సార్ కానీ మెసేజ్ పెట్టాము. మరి మేడం వాళ్ళ తరఫున మరి సారు అందరూ పిలిచిన వెంటనే మీరు పేరెంట్స్ ఇక్కడ వచ్చి ఇంత ఘనంగా జరిపించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. సో ఈ రోజు కొద్దిమంది వచ్చారు, నెక్స్ట్ బయట షామేన్ వేపించి చాలా గ్రాండ్ గా చేస్తాం. సో అందరూ అప్పుడు కూడా రావాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలో జోరువానలో ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా నిరసన కార్యక్రమం జరిగింది. 2018లో ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా విలేకరులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నేటికి పొజిషన్ చూసిపోవడంతో పలు బహిరంగ సభలు ఎమ్మెల్యే రక్షణ నిధి విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీలు ఇచ్చినట్టుకి నేటికి నెరవేరకపోవడంతో విసన్నపేట అంబేద్కర్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక అంబేద్కర్ బాబు జగ్జీవి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులకు మద్దతుగా డాక్టర్ ఉన్నం జ్ఞాన సుందరి, ఉమెన్స్ రైట్ జాతీయ చైర్పర్సన్, జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. పత్రికా మీడియా మిత్రులకి ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. పత్రికా మీడియా మిత్రులకి ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. ఇళ్ల స్థలాలను వెంటనే కేటాయించాలి. ఇళ్ల స్థలాలను వెంటనే. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరలింపుకు సంబంధించినటువంటి కళాశాల ఆలమూరులోనే కొనసాగుతుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చెప్పడం సంతోషంగా ఉందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పలు గ్రామాల్లో సందర్శనకు వచ్చినటువంటి ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలు బురద జల్లి తన ప్రతిష్టను దిగజార్చాలనుకోవడం సరికాదని, ఆయన చేసినటువంటి ఆరోపణలకు ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని శాసనసభ్యులు దానిని గుర్తించాలని పేర్కొన్నారు. ఇక ఆలమూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం తరలించడానికి ప్రభుత్వం పూనుకున్నది నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆలమూరు కళాశాల అమలాపురం మొదటి సంవత్సరం అడ్మిషన్స్ కి వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత నేను మాట్లాడటం జరిగింది. దాని మీద నేను ఆయన స్పందిస్తూ ఆలమూరు డిగ్రీ కళాశాల తరలిపోవట్లేదు అన్నారు. సంతోషం, హర్షణీయం, దాన్ని మేమేం కాదంటలా. కానీ దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఆలమూరు మొదటి సంవత్సరం అడ్మిషన్లు కూడా ఆలమూరు కాలేజీలోనే మొదటి సంవత్సరం క్లాసులు కూడా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు కోరుతూ ఉన్నాం. దాని మీద మాట్లాడుతూ మరి ఏమిటో తెలియదు, ప్రత్యేకంగా మరి ఒక తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసే విధంగా జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అందులో ఎలక్ట్రికల్ డి ఆఫీసు అమలాపురం తరలి వెళ్ళిపోవడానికి సత్యానందరావు గారు ఆనాడు చర్యలు తీసుకోలేదు, మా నాన్నగారి హయాంలో దాన్ని నిలుపుదల చేసేవారు. జగ్గిరెడ్డి గారు మీకు తెలియకపోతే తెలుసుకోండి, అప్పటికి ఇంకా మీరు రాజకీయాల్లోకి రాలేదు. డిఈ ఆఫీసు మీరు ఎమ్మెల్యే అయ్యేటప్పటికే అమలాపురం షిఫ్ట్ చేసుకోవడానికి నిర్ణయం అయింది.
అక్కడ స్థలం చూసి బిల్డింగ్ కడుతుంటే అప్పుడు మీ నాన్నగారు బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యే వరకు కొత్తపేటలో ఉంచండి అని కోరడం ద్వారా అది ఉండడం, నేను ఎమ్మెల్యే అయిన 2 నెలలకే దాన్ని షిఫ్ట్ చేయలేని ప్రయత్నం చేస్తే నేను అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆ డిఈ ఆఫీస్ని నిలుపుదల చేయించడం జరిగింది. అప్పుడు ఎలక్ట్రికల్ ఉన్నతాధికారి నాతో సంప్రదించి, అయ్యా డిఈ ఆఫీస్ వల్ల ఆల్రెడీ డివిజన్ హెడ్ క్వార్టర్ అక్కడికి వెళ్ళాలి, అక్కడ స్థలం బిల్డింగ్ కట్టడం కూడా అయిపోయింది, నిర్ణయం అయిపోయింది, మీరు డిఈ ఆఫీస్ వల్ల వచ్చే ప్రయోజనం కంటే ప్రజలకి ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ ఉంటే ఉపయోగం ఉంటుందంటే బిల్లులు కట్టడానికి చాలామంది పేదలందరూ పెనాల్టీలతో కట్టడానికి రాజమండ్రి వెళ్తున్నారు, సమయం డబ్బులు వృధా అవుతున్నాయంటే ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ ఇస్తానంటే అప్పుడు నేను దానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లినటువంటి కల్తీ సూరయ్య అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కి గురై ప్రాణాలు కోల్పోయారు. ఇక విషయం తెలుసుకున్నటువంటి ఇల్లెందు నియోజకవర్గం శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ హుటాహుటిన వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని రైతు కల్తీ సూరయ్య మృతదేహాన్ని సందర్శించారు. విచారం వ్యక్తం చేసి అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. కల్తీ సూరయ్య కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఇల్లెందు మండలం సుదిమల్ల గ్రామ పంచాయతీలో కల్తీ సూరయ్య గారు అనేసి పొద్దున్నే పొలానికి వెళ్ళి దున్నుతూ ఉంటే బావి దగ్గర ఉన్నటువంటి వైర్ ఏదో కాలుకి చుట్టుకొని కరెంట్ షాక్ తోటి చనిపోవడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే ఎంఆర్ఓ గారిని, వాళ్ళందరినీ కూడా స్థానిక ఎంపీపీ గారు వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. నివేదిక సమర్పించి వాళ్ళ కుటుంబానికి జరగాల్సినటువంటి న్యాయాన్ని తప్పకుండా వాళ్ళ కుటుంబానికి జరిగేటట్టుగా చూస్తాము. అదేవిధంగా మరి వర్షాకాలము దయచేసి రైతులందరూ కూడా, ఎందుకంటే మన దగ్గర ఉన్నదే బోర్ల మీద బావుల మీద ఆధారపడేటటువంటి ప్రాంతం కాబట్టి దయచేసి వెళ్ళేటప్పుడు వ్యవసాయానికి సంబంధించి రైతులందరూ కూడా ఈ వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నటువంటి సందర్భంగా అక్కడ ఉండేటటువంటి కరెంటు తీగల్ని వాటిని దయచేసి గమనించి ఏదన్నా ఉన్నా కూడాను అవన్నీ సరిచేసుకోవాల్సిందిగా రైతులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మెదక్ పట్టణంలోని పిల్లికోటలో వద్ద నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లో జిల్లా అధ్యక్షులు స్పోక్ పర్సన్ భవానీ రేదే తిరుపతి రెడ్డి పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి బురద నీటితో తిరుగుతూ ఇంటింటి పరిస్థితులు పరిశీలించారు. ఇక డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఇంటింటికి తిరిగి బురద నీటిలో బాధపడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ వాసుల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్షాలకు బురదమయంలో అవస్థలు పడుతున్నామని తెలిపిన డబుల్ బెడ్రూమ్ వాసులు టాయిలెట్, కరెంటు, బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఇక రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాగానే డబుల్ బెడ్రూమ్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి సొంతింటి కల పూర్తి చేస్తుందని తెలియజేశారు. రిపోర్ట్ చేయాలి. ఈ రిపోర్ట్ను గవర్నర్ దృష్టికి రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం కొరకు మనకు మెదక్ జిల్లాకి మా చెల్లె కోఆర్డినేటర్గా భవానీ రెడ్డి గారిని పంపించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ల పరిశీలన చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళ బాధలు వర్ణాతీతం. ఇవాళ మా మహిళా సోదరి మంది చెప్తా ఉన్నారు, మా అన్నలు చెప్తా ఉన్నారు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్డు వ్యవస్థ లేదు, మంచినీళ్ళు లేవు, తాగునీళ్ళు లేవు, మామూలుగా వాడుకునే నీళ్ళు కూడా లేవు. ఇవాళ స్లాబులు ఉరుస్తూ ఉన్నాయి, గోడలు మొత్తం పదనెక్కేసి కరెంటు షార్ట్ సర్క్యూట్ వస్తూ ఉన్నది. పిల్లలు ఉన్నారు, షార్ట్ సర్క్యూట్ వల్ల పిల్లలకి ఏమైనా భయాందోళనతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మేము బతుకుతూ ఉన్నాం. మా పరిస్థితి చాలా ఆశ్చర్యగోచరంగా ఉందని చెప్పి ఇక్కడ అలర్ట్ అయిన మా సోదరీమణులు కానీ మా అక్కలు చెల్లెళ్ళు అందరూ చెప్తా ఉన్నారు. మొన్న సుమారు 3-4 నెలల కింద గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే పద్మ గారు పెద్ద ఎత్తున ఏదో మెదక్లో ఒక ప్రపంచం వచ్చిందన్న విధంగా పెద్ద ఎత్తున మేము అలాట్మెంట్ చేస్తున్నాము, 500 ఇండ్లు అలాట్మెంట్ చేస్తున్నామని చెప్పి ఒక జన సమీకరణ సభ పెట్టి వాళ్లకు తినబెట్టి తాగబెట్టి వాళ్ళని ఎంతో ఉత్సాహంగా మేమే రిబ్బన్ కట్ చేసినాం, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాము అని ఎంతో గొప్పగా చెప్పుకున్న హరీష్ రావు గారు కానీ పద్మ కానీ ఇవాళ స్థానిక ఎమ్మెల్యే పద్మ ఇంత వర్షాలు పడి వీళ్ళు ఇంత బాధలో ఉంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ చూసిన పాపన పోలేదు. ఎందుకంటే ఆమె గన్మెన్ లేకుండానో ఆమె డ్రైవర్ తీసుకొని ఒక్కటి వస్తే ఇక్కడ ఉన్న మా సోదరి వాళ్ళందరూ సమాధానం చెప్తారు ఆమెకు. ఏం జరుగుతుంది, ఏంది ఇక్కడ మాకు ఎందుకు అలాట్మెంట్ చేసిరని వాళ్ళు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ పద్మ మన స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఒక వారం రోజులు ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న బాధలు వాళ్ళకి తెలుస్తాయి.
అందుకే మేము ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాం, మీరు రండి, ఇలా బాధలు చూడండి, మీరు వచ్చి మీ పిల్ల పాపలతోటి ఒక వారం రోజులు డబుల్ బెడ్రూమ్లో ఇంట్లో ఉంటే మీ స్కీమ్ సక్సెస్ అయినట్టే. కానీ మీ క్యాంప్ ఆఫీస్ కంప్లీట్ అవుతుంది. 9 సంవత్సరాల పాలనలో డబుల్ బెడ్రూమ్లలో ఏ మౌలిక వసతులు ఉండవు, మీకు మాత్రం కోట లాంటి బంగ్లా హైదరాబాద్లో తయారవుతుంది. కానీ మీ నిరుపేదలను పట్టించుకున్న పాపాన మీ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మీ ఇంతవరకు వీళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఇక్కడ ఉన్న మేము స్థానిక నాయకులకు కానీ ఇందులో ఎవరైతే అలాట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ మీ కొరకు పోరాడుతుంది. ఒకవేళ కాదనుకుంటే కూడా 3 నెలలు ఆగండి, 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు వారికి సొంత జాగా ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ పై ఆశగా చూస్తూ ఉన్నారు. ఇక టీఆర్ఎస్ తోటి కాదు, ఈ పద్మతోటి కాదు, అన్నా మీరు రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా బాధలు తీరుతాయని చెప్తా ఉన్నారు. మేము ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తున్నాం, మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే మీకు రేపు రాగానే ఇంకొక 3-4 నెలలు అవుతాయి, తప్పకుండా మీ ఇల్లు సొంతమైతాయి, మీరు సొంత జాగాలో బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అని చెప్పి మేము వాళ్ళకు హామీ ఇస్తాం. గరీబోళ్లకు ఇచ్చిన ఇల్లు ఇంత అధ్వానంగా ఉంటాయా? వాళ్ళు ప్రజలు కాదా? గరీబోళ్లంటే సీఎంకు అంత చులకన అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ యొండల లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఇక రోడ్లు, ఇళ్లలోకి రోడ్డు సరిగా త్రాగునీరు, కనీస సౌకర్యాలు ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం రోజున జిల్లా సమీకృత కలెక్టరేట్ ఎదుర ధర్నా చేపట్టారు. మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో లబ్ధిదారులకు 26 లక్షల మంది ఉన్నారని, డబుల్ బెడ్రూమ్లో కాలనీ 1,00,000 మంది దరఖాస్తు చేసుకుంటే 100 మందికి పంపిణీ చేశారని, సొంత ఇంటి కోసం ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, అది మహా దౌర్భాగ్యమని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జి మన డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిండు యోగి ఆదిత్యనాథ్. ఒక్క 5 ఏళ్లలోనే 50 లక్షల ఇండ్లు పూర్తి చేసిండు. 50 లక్షల ఇండ్లు గరీబ్ వాళ్లకు పూర్తి చేసి పంచిండు. కేసీఆర్ ఇండ్లు కట్టలేదు, కట్టిన ఇండ్లేమో అవిటిని వంచలేదు, పంచిన వీట్లనేమో పైసలు తీసుకొని వంచారు. మరి దర్వాజాలు ఇట్లా చేయి దర్వాజాలకు ఇట్లా రాకితే బ్లేడ్తో రాక్కున్నట్టు ఉంటుంది, రక్తం వస్తుంది. ఆ ఇటుకలు ఇట్లా విసుకుతే ఆ ఆవుల ఇసుక పిల్ల విసికినట్టే రాలిపోతుంది, ఆవుల ఇసుక పిల్ల విసికినట్టు రాలిపోతుంది. ఈ రకమైనటువంటి నాణ్యత లేని ఇవిటికి కూడా లంచాలు తీసుకొని కట్టాల్సినన్ని కట్టకుండా మరి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ మరి వాళ్ళ ఆఫీసులకేమో ఆఫీసులు 33 జిల్లాలల్లో కావాలా, మళ్ళా ఉన్న ఆఫీసు కాకుండా ఇంకా 11 బిగాలు, ఒక్క బిగేడు 50 కోట్ల రూపాయలు ఉన్నది మళ్ళా రాసుకోవాలా. మరి ఈ రకంగా వాళ్ళకి ఆఫీసులు కావాలా, ఆఫీసులు పబ్లిక్ ప్లేసులలో కావాలా, ఆఫీసులు 100 కోట్ల ధరలు ఉన్నాయి కావాలా, ఆఫీసులు కావాలా. కానీ మనకు గరీబ్ వాళ్ళకు ఇండ్లు రావద్దు, ఇండ్లు ఇస్తామని మోసేతుకు బెల్లం పెట్టి ఊరిచ్చినట్టుగానే 9 ఏళ్ల నుంచి ఊరిస్తున్నటువంటి ఈ కేసీఆర్ ను మరి ఆయన మూలాలు యాడున్నాయో గా ఊరికే పంపాలని మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.